అందరికీ నమస్కారం అండి. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి షార్ట్ వీడియో ఏమిటంటే, ముందుగా అందరూ వినాయక చవితి పండుగను ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? నేను కూడా చాలా బాగా చేసుకున్నానండి. పాలవిల్లి కట్టుకున్నాను, మట్టి వినాయకుడిని తెచ్చుకున్నాను, అలాగే పత్రితో పూజించుకున్నాను. ఎంతో మనస్ఫూర్తిగా, ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే స్వామివారిని పూజించుకున్నానండి. అసలు వినాయకుని రూపం ఎంతో విచిత్రంగా ఉంటుంది కదా! ఏనుగు మొహంతోటి, అలాగే బొజ్జతోటి, ఇంత పెద్ద పెద్ద చెవులతోటి మనకు స్వామివారిని చూడడానికి ఎంతో వేరేగా కనిపిస్తారు. అసలు ఈ స్వామివారు ఇలాగే ఉండడానికి ఎందుకు, దీని వెనుక ఉన్న ప్రత్యేకత ఏమిటి అనేది కొంచెం చిన్న షార్ట్ వీడియో ద్వారా తెలుసుకుందాం. స్వామివారికి పెద్ద తల ఉంటుంది కదా, అలా పెద్ద తల చక్కటి ఆలోచనలు కలిగి ఉండడానికి పెద్ద తల ఉంటుంది. అలాగే చిన్న చిన్న కళ్ళు ఉంటాయి కదా, ఎందుకంటే నిశిత చూపు అంటే తీవ్రమైన చూపు అని అర్థం. అలాగే స్వామివారికి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి కదా, మన భక్తుల మొరలు వినడానికి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి. అలాగే స్వామివారి చేతిలో గొడ్డలి ఉంటుంది. మన మానవ బంధాలు అనేది విముక్తం చేయడానికి ఒక గొడ్డలిని అయితే ధరిస్తారు. వినాయక స్వామి వారు ఏకదంతంతో ఉంటారు. అంటే చెడుని పోగొట్టుకుని మంచిని మాత్రమే నిలుపుకోవడానికి స్వామివారు ఏకదంతంతో ఉంటారు అని మనకు అర్థమవుతుంది, అలా సూచిస్తుంది. మనకు వినాయక స్వామి వారు అభయహస్తం ఇస్తున్నట్లుగా కనిపిస్తారు. ఆధ్యాత్మికంగా మనకు మోక్ష మార్గం వైపు వెళ్ళడానికి స్వామివారి అనుగ్రహం ప్రసాదిస్తారు. వినాయక స్వామి వారి మరొక చేతిలో, ఎడమ చేతిలో దండం ఉంటుంది. అది ఎందుకంటే శరణాగతులను రక్షించడం కోసం. అలాగే వినాయక స్వామి వారికి చిట్టి నోరు ఉంటుంది, ఎందుకంటే అది ఆచితూచి మాట్లాడాలి అని మనకు అర్థమవుతుంది. స్వామివారికి తొండం ఉంటుంది కదా, అత్యుత్తమ సామర్థ్యం, దేనినైనా స్వీకరించగల సామర్థ్యం ఉంటుంది. వినాయకునికి పెద్ద బొజ్జ ఉంటుంది కదా, అది ఏమిటంటే దేనికి సూచన అంటే జీవితంలో మంచి చెడులను ఇమిడ్చుకోగల శక్తిని, సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం మనకు ఆ పెద్ద బొజ్జను నిదర్శనంగా కనిపిస్తుంది. వినాయకుని చేతిలో మనకు ఎప్పుడూ లడ్డు కనిపిస్తుంది కదా, అదెందుకంటే భక్తులకు పురస్కారాలు అందజేయడం కోసం. వినాయకుని వాహనమైన చిన్న ఎలుక ఉంటుంది. ఆ ఎలుక దేనికి నిదర్శనం అంటే మన కోరికలకు అర్థం. మన కోరికలు ఎంత చిన్నవిగా ఉంటే మన జీవితం అంత సుఖమయంగా ఉంటుంది. వాటిని, మన కోరికలను ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. పార్వతీ తనయుడైన వినాయకుడు సర్వగణాలకు అధిపతి. స్వయంగా ఆ జగన్మాతే వినాయకుని రూపకల్పన చేసింది. గణనాథుని ప్రతి అవయవం మన మానవాళికి దివ్య సందేశాన్ని ఇస్తుంది. చూడగానే ఆకట్టుకునే దివ్య సుందర రూపం, చూడగానే అనంతమైన అర్థం దాగి ఉంది. అందరూ చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్ కి జై.